కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ ఫైర్ అయ్యారు. కులగణన రీసర్వేపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కులగణన రీసర్వే ఎలా దుర్మార్గం అవుతుందని చరణ్ కౌశిక్ యాదవ్ ప్రశ్నించారు. ఎన్నికల్లో బీసీలను ముఖ్యమంత్రి చేస్తానని బీజేపీ ఇచ్చిన మాటని ఇప్పటివరకు నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కులగణన పూర్తి చేసి దేశానికి రోల్ మోడల్గా నిలుస్తుందని చరణ్ కౌశిక్ యాదవ్ అన్నారు. శ్రీధర్ బాబు గారు వీళ్ళంతా కలిసి తెలంగాణ రాష్ట్రంలో కులగన్న సర్వే మరొకసారి నిర్వహిస్తామని చెప్పేసి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తే బండి సంజయ్ గారికి భయమేస్తుంది, బాధేస్తుంది. కులగన్న రీసర్వేను దుర్మార్గం, దీన్ని తీవ్రంగా ఖండిస్తుందని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు వీళ్ళంతా కలిసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకోవాలి, సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 96% కంప్లీట్ అయినప్పటికీ ఇంకా కొంత పెండింగ్ ఉన్నదని చెప్పేసి కుల సంఘాల నుంచి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల నుంచి ఒత్తిడి రావడంతో ప్రజాప్రభుత్వం ప్రజలు ఏదనుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం మరొకసారి కులగన్న సర్వేను నిర్వహిద్దామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తే దుర్మార్గం అని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బీసీ ప్రధానమంత్రి అని చెప్పే నరేంద్ర మోడీ గారు బీసీలకు జాతీయ స్థాయిలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ తీసుకొని